గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇది కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి ఒక చిన్న వీడియో రికార్డింగ్. వాస్తవంగా ఈ రికార్డింగ్ చేసుకుంది నా పర్సనల్గా, అయితే ఎవరికైనా ఉపయోగపడుతుందని యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరిగింది. రైట్, ఈ బిట్స్ అన్నీ కూడా షైన్ ఇండియాలో ఉన్నటువంటి బిట్స్. దాంట్లో కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ని మీకు చదివి వినిపించేటువంటి ప్రయత్నం చేస్తాం. ఫస్ట్ బిట్: జపాన్కు చెందిన ఎలక్ట్రానిక్ విడిభాగాల తయారీ సంస్థ టీడీకే కార్ప్ భారత్లో యాపిల్ ఐఫోన్లకు సంబంధించిన లిథియం అయాన్ బ్యాటరీల ప్లాంట్ను 180 ఎకరాల విస్తీర్ణంలో ఎక్కడ ఏర్పాటు చేయనున్నది? ఏం లేదు, లిథియం అయాన్ బ్యాటరీలకు సంబంధించిన ప్లాంట్ను భారత్లో ఎక్కడ ఏర్పాటు చేయనుంది జపాన్ చెందినటువంటి సంస్థ అంటే మనేసర్, హర్యానా. మనేసర్, హర్యానా. సెకండ్ బిట్ అంత ఇంపార్టెంట్ కాదు, థర్డ్కి వెళ్దాం. భారత వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ ది ఇండియన్ మిషన్ టు ఆసియాన్ సంయుక్తంగా ఆసియాన్ ఇండియా మిల్లెట్ ఫెస్టివల్ 2023 నవంబర్ 22 నుంచి 26వ తేదీ వరకు ఎక్కడ నిర్వహించారు? ఇది మిల్లెట్స్ సంబంధించి 2023వ సంవత్సరము మిల్లెట్స్ ఇయర్గా యుఎన్ఓ ప్రకటించింది కనుక ఈ సమావేశం ఎక్కడ నిర్వహించారు అని చెప్పనంటే జకర్తా, ఇండోనేషియా జకర్తా. ఎవరెవరు అంటే భారత వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, ది ఇండియన్ మిషన్ టు ఆసియాన్, వీరిద్దరూ కూడా సంయుక్తంగా నిర్వహించారు. అందువల్ల ఇది ఇంపార్టెంట్. దీనికి సంబంధించినటువంటి మీటింగ్ ఎక్కడ జరిగింది మిల్లెట్ ఫెస్టివల్ అని చెప్పినట్లయితే జకర్తా, ఇండోనేషియా. ఇంపార్టెంట్. తర్వాత సిక్స్త్ బిట్: సమాజంలో హెచ్ఐవి బాధితులపై ఉన్న ప్రతికూల ఆలోచనలను తొలగించడంతో పాటు వారికి ఉపాధి కల్పించే లక్ష్యంతో సామాజిక కార్యకర్త కల్లోల్ ఘోష్ కాఫీ బిహైండ్ బౌండరీస్ అనే ట్యాగ్ లైన్తో కేఫ్ పాజిటివ్ను ఎక్కడ ప్రారంభించారు అంటే సౌత్ కోల్కతాలో ప్రారంభించారు, పశ్చిమ బెంగాల్లో ఉంది. నెక్స్ట్ సెవెంత్ బిట్. ఇక్కడ ఈ క్రింది వాటిని పరిగణించాలని ఇచ్చారు. సరైనటువంటి సమాధానాలు మాత్రం చదువుతాను, ఎందుకంటే పాజిటివ్ మాత్రం గుర్తుపెట్టుకోవాలి, నెగిటివ్ గుర్తుపెట్టుకోవద్దు మనం. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి మిచాంగ్ తుఫాన్ ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో బీభత్సం సృష్టించింది. మిచాంగ్ తుఫాన్ ఇది మనకు ఎన్విరాన్మెంటల్ సైన్స్లో చాలా ఇంపార్టెంట్ కనుక. ఈ తుఫాన్కు మిచాంగ్ అనే పేరును మయన్మార్ సూచించింది. ఈ మిచాంగ్ అనే పేరును ఎవరు సూచించారంటే మయన్మార్ సూచించింది. ఈ పేరుకు అర్థం ఏంటంటే బలం పుంజుకునే శక్తి అని వెల్లడించింది. మిచాంగ్ తుఫాన్ నైరుతి బంగాళాఖాతంలో కొనసాగిన అతి తీవ్ర తుఫాన్. డిసెంబర్ 5న తుఫానుగా దక్షిణ ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల ప్రాంతంలో తీరం దాటింది. తర్వాత ఇంపార్టెంట్ కాదు. తరువాత 11వ బిట్. మీకు నేను ఇంపార్టెంట్ బిట్స్ మాత్రం చదివి వినిపిస్తున్నాను. రక్షణ రంగంలో సహకారాన్ని పెంచుకోవడానికి కీలక ఖనిజాలు, వర్తకం, పెట్టుబడులు వంటి రంగాల్లో వ్యూహాత్మక సంబంధాలు పెంపొందించుకోవడం కోసం ఇండియా ఏ దేశంతో 2023 నవంబర్ 20న 2+2 మంత్రిత్వ శాఖ చర్చలు నిర్వహించింది? ఆస్ట్రేలియాతో. నెక్స్ట్ 14వ బిట్. ఆసియా పసిఫిక్ ఆర్థిక సహకార సదస్సు 2023కు సంబంధించి క్రింది వాటిని పరిగణించండి. ఇది ఇంపార్టెంట్ బిట్. ఆసియా పసిఫిక్ ఆర్థిక సహకార సదస్సు 2023. ఈ సదస్సు నవంబర్ 15 నుంచి 17 వరకు 2023 సంవత్సరంలో అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగింది. ఎక్కడ జరిగింది? అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగింది. ఈ సదస్సు యొక్క థీమ్ ఏమిటంటే క్రియేటింగ్ ఏ రెసిలెంట్ అండ్ సస్టైనబుల్ ఫ్యూచర్ ఫర్ ఆల్. క్రియేటింగ్ ఏ రెసిలెంట్ అండ్ సస్టైనబుల్ ఫ్యూచర్ ఫర్ ఆల్. మరొక విషయం ఏంటంటే ఆసియా పసిఫిక్ తీర ప్రాంతాల్లోని దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్యం పెంపొందించడానికి 1900
1989 నవంబర్ 7న అపెక్ ఏర్పడింది. అపెక్ ఎప్పుడు ఏర్పడిందంటే 1989. తర్వాత మరొక ఇంపార్టెంట్ బిట్, ఖచ్చితంగా ఎగ్జామ్లో రావడానికి అవకాశం ఉన్నటువంటి బిట్ ఇది. వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ శిఖరాగ్ర సదస్సు 2023కు సంబంధించి క్రింది వాటిలో సరైనవి ఏమిటి? అన్నీ కూడా సరైనవి, చదివి వినిపిస్తా చూడండి. 2వ వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ శిఖరాగ్ర సదస్సు నవంబర్ 17న వర్చువల్ విధానంలో జరిగింది. కలిసేటట్టుగా అందరి అభివృద్ధి కోసం అందరి నమ్మకంతో అనే థీమ్తో సదస్సు జరిగింది. ఇటీవల ప్రారంభించిన గ్లోబల్ బయోఫ్యూయల్స్ అలయన్స్లో భాగం కావాలని గ్లోబల్ సౌత్ దేశాలకు భారత్ పిలుపునిచ్చింది. భారతదేశం ఆధ్వర్యంలో జరిగే సదస్సులో 120కి పైగా దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఇది వర్చువల్గా జరిగింది. దీన్ని నిర్వహించింది భారతదేశం. వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ 2వ శిఖరాగ్ర సదస్సు అన్నమాట. తరువాత క్రింది వాటిని పరిశీలించండి అని చెప్పన్నారు. ఈ రెండు కూడా రైటే, ఒకసారి చదివి వినిపిస్తాను. కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య బీమా పథకం ప్రధానమంత్రి ఆరోగ్య యోజన ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య కేంద్రాల పేరులో మార్పు చోటు చేసుకుంది. ఇక నుంచి ఆయుష్మాన్ భారత్ను ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ అని పిలవాలని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఆరోగ్యం పరమం ధనం అనే ట్యాగ్లను కూడా చేర్చింది. గుర్తుంచుకోవాల్సిందంటే ఆయుష్మాన్ భారత్ను ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ అని పిలవడం జరిగింది. తర్వాత బిట్ నెంబర్ 22, డ్రోన్ దీదీ యోజన పథకం సంబంధించి క్రింది వాటిలో సరైనది ఏమిటి? ఇది ఇంపార్టెంట్. డ్రోన్ దీదీ యోజన మహిళా స్వయం సహాయక సంఘాలకు డ్రోన్లు అందజేసేందుకు ఉద్దేశించిన డ్రోన్ దీదీ యోజనను నరేంద్ర మోడీ నవంబర్ 30న ప్రారంభించారు. ఈ పథకం కింద 2024-25 నుంచి 25-26 వరకు ఎంపిక చేసిన 15,000 మహిళా స్వయం సహాయక సంఘాలకు డ్రోన్లు పంపిణీ చేస్తారు. ఇక్కడ ఎన్ని వేల మంది స్వయం సహాయక సంఘాలు అంటే 15,000 మందికి 2 ఏళ్లలో. ఈ డ్రోన్ల వినియోగానికి 1000 హెక్టార్ల వ్యవసాయ భూమి అందుబాటులో ఉంటే 10-15 గ్రామాలను ఒక క్లస్టర్గా రూపొందిస్తారు. 1000 హెక్టార్లో డ్రోన్ల ద్వారా ఎరువులు, పురుగు మందులను పిచికారీ వల్ల ఏటా 9.60 లక్షల ఆదాయం వస్తుంది అని చెప్తున్నారు. ఇది లఖ్పత్ దీదీ అనే పథకం ఉంది. ఆ పథకంలో భాగంగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టాలనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. లఖ్పత్ దీదీ అనే పథకం ఒకటి ఉంది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి, దాంట్లో భాగంగా గుర్తుపెట్టుకోవాలి మనం. బిట్ నెంబర్ 23, వికసిత్ భారత్ ఎట్ ది రేట్ 2047 యువగలం వాయిస్ ఆఫ్ యూత్ను ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్గా ప్రారంభించారు. రానున్న 25 ఏళ్లలో భారత్ను ఆర్థికాభివృద్ధి, సామాజిక పురోగతి, పర్యావరణ సమతుల్యత, సుపరిపాలన వంటి అంశాలలో అభివృద్ధి చెందిన దేశంగా నింపాలని కేంద్ర లక్ష్యంగా పెట్టుకుందన్నమాట. వికసిత్ భారత్ అంటే అది. నెక్స్ట్ 28వ బిట్, తక్కువ ధరలకు మందులను విక్రయించేందుకు జన్ ఔషధి కేంద్రాల సంఖ్యను 10,000 నుంచి 25,000కు పెంచేట కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. అయితే 10,000వ అంటే 10,000 జన్ ఔషధి కేంద్రాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జాతికి అంకితం చేస్తారు. అది ఎక్కడ ప్రారంభించారు, ఎక్కడుందన్నది దేవగఢ్ ఎయిమ్స్ జార్ఖండ్లో ఉంది. దేవగఢ్ ఎయిమ్స్ జార్ఖండ్లో ఉంది. నెక్స్ట్ క్రింది వాక్యాలను పరిగణించండి అని బిట్ నెంబర్ 31. బుకర్ ప్రైజ్ 2023 అవార్డు ఐర్లాండ్ రచయిత పాల్ లించ్కు లభించింది. పాల్ లించ్ బుకర్ ప్రైజ్ లించ్కు లభించింది. ఇతను రాసిన ప్రాఫిట్ సాంగ్ నవలకు ఈ అవార్డు లభించింది. పాల్ లించ్కు లభించింది, బుకర్ ప్రైజ్ లభించింది. అలాగే ఎందుకు గాను లభించింది అని చెప్పంటే ప్రాఫిట్ సాంగ్ అనే దానికి పాల్ లించ్కి అవార్డు లభించింది. బుకర్ ప్రైజ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. కెన్యాలో జన్మించి లండన్లో స్థిరపడిన భారతీయ సంతతి రచయిత చేతన మారు రాసిన ప్రముఖ నవల క్రింది వాటిలో ఏది అని అడిగారు. వెస్టర్న్ లేన్,
వెస్ట్రన్ లేన్. మరి ఇది ఎందుకు మరి ఇంపార్టెంటో తెలియదు. బిట్ నెంబర్ 33గా ఇవ్వడం జరిగింది. తర్వాత 34 చాలా ఇంపార్టెంట్. 2023 సంవత్సరానికి గాను ఇందిరాగాంధీ శాంతి బహుమతి విజేతలు ఎవరంటే ఇద్దరున్నారు. డేనియల్ బారెన్ బోయం, అలీ అబు అవాద్. మరోసారి పేర్లు చెప్తాను. డేనియల్ బారెన్ బోయం, రెండవ వ్యక్తి అలీ అబు అవాద్. ఇవి పేర్లు కొంచెం గుర్తుంచుకోవడం కష్టం కనుక మనం ఏం చేద్దామంటే డేనియల్ అలీ అని మొదటి పేర్లను గుర్తుపెట్టుకుందాం. డేనియల్ అలీ, ఇందిరాగాంధీ శాంతి బహుమతి. తరువాత తెలంగాణకు సంబంధించిన కరెంట్ అఫైర్ మనకు తెలిసింది, అయినా సరే చదువుదాం ఒకసారి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మహిళలకు, ట్రాన్స్జెండర్లకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించే మహాలక్ష్మి పథకాన్ని డిసెంబర్ 9న లాంఛనంగా ప్రారంభించారు. తొలి ఉచిత టికెట్ను తెలంగాణ చెందిన ప్రఖ్యాత బాక్సర్ నిఖత్ జరీన్ అందుకున్నారు. ఎవరు అందుకున్నారని ఇంపార్టెంట్. నిఖత్ జరీన్ అందుకున్నారు. చేయూత కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని పేదలకు రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య ఖర్చుల నిమిత్తము, చికిత్సల నిమిత్తము ఖర్చుని, దానికి సంబంధించిన ఖర్చుని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచుతూ డిసెంబర్ 9న లోగో మరియు పోస్టులు ఆవిష్కరించారు. తర్వాత 36th బిట్. ఈ బిట్ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, ఖచ్చితంగా ఎగ్జామ్లో వస్తుందని చెప్పని. నీతి ఆయోగ్ డిసెంబర్ 7న ప్రకటించినటువంటి ఆస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రామ్ డెల్టా ర్యాంకులో తొలి స్థానాన్ని కైవసం చేసుకున్న తిర్యానీ బ్లాక్ తెలంగాణలోని ఏ జిల్లాలోది? మరోసారి చదువుతాను. నీతి ఆయోగ్ డిసెంబర్ 7న ప్రకటించిన ఆస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రామ్ డెల్టా ర్యాంకుల్లో తొలి స్థానాన్ని కైవసం చేసుకున్నటువంటి తిర్యానీ బ్లాక్ తెలంగాణలోని ఏ జిల్లాలో ఉంది? కొమరంభీం ఆసిఫాబాద్లో ఉంది. ఎక్కడుంది? కొమరంభీం ఆసిఫాబాద్. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దిస్ స్పీచ్. This may come into the upcoming examinations. Bit number 37. గ్రామీణాభివృద్ధి ప్రోత్సాహానికి హైదరాబాద్లోని జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ NIRD డిసెంబర్ 13న అవగాహన ఒప్పందం ఏ రాష్ట్రానికి చెందిన జిబి పంత్ జాతీయ హిమాలయ వాతావరణ సంస్థతో కుదుర్చుకుంది? ఉత్తరాఖండ్. మరోసారి చదువుతాను. గ్రామీణాభివృద్ధి ప్రోత్సాహానికి హైదరాబాద్లోని జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ అంటే NIRD డిసెంబర్ 13న అవగాహన ఒప్పందాన్ని ఏ రాష్ట్రంతో గుర్తుంచుకుంది అంటే ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్నటువంటి జీబీ పంత్ జాతీయ హిమాలయ వాతావరణ సంస్థతో కుదుర్చుకుంది NIRD. రైట్. తరువాత మరొక ఇంపార్టెంట్ బిట్ 42. క్రింది వాటిని పరిగణించండి అన్నారు. మనం సరైన మాత్రం చదువుదాం. తెలంగాణ శాసనసభ 3వ స్పీకర్గా ఎన్నికైన ఘట్టం ప్రసాద్ కుమార్ డిసెంబర్ 14వ తారీఖున ప్రమాణ స్వీకారం చేశారు. తర్వాత ఇతను తెలంగాణ శాసనసభకు స్పీకర్గా ఎన్నికైన తొలి దళితుడు. అలాగే వికారాబాద్ జిల్లా మర్పల్లి 1964లో జన్మించిన ప్రసాద్ కుమార్ తాండూర్లో ఇంటర్ చేశారు. ఇక్కడ తాండూర్ అనగానే మనకు జిఐ ట్యాగ్ సంబంధించిన తాండూర్ కందిపప్పు మనకు గుర్తుకు రావాల్సి ఉంటుంది. తాండూర్ కందిపప్పుకి జిఐ ట్యాగ్ లభించింది. జిఐ ట్యాగ్స్ నుంచి కూడా మనకు బిట్ వస్తుంది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అందుకని ఇప్పటివరకు తెలంగాణలో జిఐ ట్యాగ్స్ పొందినటువంటి అంశాలు మొత్తం 16 ఉన్నాయి. వాటిని మరోసారి మనం చదువుకుందాం. తర్వాత బిట్ నెంబర్ 41. దౌత్య రంగంలో ఆస్కార్గా భావించే దివాళీ పవర్ ఆఫ్ 1 పురస్కారాల క్రింది వారిలో ఎంపికైంది ఎవరు? ఇంతకుముందు ఇలా అడిగారు, ఇంతకుముందు ఏదో ఎగ్జామ్లు అడిగారు, సో నాకు సరిగ్గా గుర్తులేదు. దౌత్య రంగంలో ఆస్కార్గా భావించే దివాళీ పవర్ ఆఫ్ 1కి ఎంపికైంది ఎవరు అంటే బాన్ కీ మూన్, మిర్సిదా కొలాకవిచ్, కిమ్ సూక్, మిరోస్లావ్ లస్కాక్. 4 ఉన్నారు. ఈ పేర్లను మనం బాగా చదువుకోవాలి. మనకు ఎగ్జామ్స్లో 4 ఇచ్చేసి ఇంకో పేరు కలిపి ఈ క్రింది వారిలో ఎవరు ఎంపికయ్యారు అని చెప్పని 1 2 3 4 5 6 అని చెప్పి ఇవ్వచ్చు.
మరొకసారి పేర్లు చెప్తాను. బాన్ కీ మూన్, ఈయన మనకు తెలిసి పేరు మనకు. మెరిసిదా, కిమ్ సూక్, మిరోస్లావ్, రైట్. బాన్ కీ మూన్, మెరిసిదా, కిమ్ సూక్, మిరోస్లావ్. నెక్స్ట్ బిట్ నెంబర్ 43. ప్రధానమంత్రి రక్షణ బాధ్యతలు చూసే ప్రత్యేక భద్రతా దళం ఎస్పీజీ డైరెక్టర్గా నవంబర్ 17న ఏ సీనియర్ అధికారి నియమితులయ్యారు అంటే అలోక్ శర్మ నియామకాలు అడగవచ్చు. తర్వాత బిట్ నెంబర్ 45. ఇది కూడా అంత ఇంపార్టెంట్ కాదు. ఈ నియామకాలు కనుక పేర్లు మనం గుర్తుండో ఎగ్జామినేషన్లో చదువుకున్న ఉపయోగం ఉంటుంది. నెక్స్ట్ బిట్ నెంబర్ 48. ఫోర్బ్స్ విడుదల చేసిన ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన 100 మంది మహిళల జాబితాలో 2023 గాను చోటు దక్కించుకున్నది ఎవరు? క్రింది వారిని అడిగారు. వాళ్ళ పేర్లు అంటే నలుగురికి వచ్చింది. నలుగురు ఎవరంటే ఇచ్చిన వాళ్ళు నిర్మలా సీతారామన్, రోష్ని నాడార్ మల్హోత్రా, సోమా మెండల్, కిరణ్ ముజుందార్ షా. మనకి ఇక్కడ మనకు నిర్మలా సీతారాం పేరు మనకు బాగా గుర్తుంది. తర్వాత బిట్ నెంబర్ 49. విశ్వసుందరి పోటీల్లో నికరాగువా దేశానికి చెందినటువంటి షెన్నీస్ పలాషియోస్ విజేతగా నిలిచింది. అయితే ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈమె ప్రపంచ సుందరి కిరీటాన్ని దక్కించుకున్న తొలి నికరాగువా యువతి కనుక ఇంపార్టెంట్. ఓకే, ఈమె పేరు మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం. షెన్నీస్ పలాషియోస్. ఓకే, తర్వాత బిట్ నెంబర్ 50. ఇది సుప్రీం కోర్టుకు సంబంధించినటువంటి బిట్ కనుక ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంది. ఇటీవల మరణించిన జస్టిస్ ఫాతిమా గురించి. ఈమె 1989లో సుప్రీం కోర్టులో తొలి మహిళా న్యాయమూర్తిగా పనిచేశారు. అడగొచ్చు స్టేట్మెంట్లు. అలాగే కేరళ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. మనకు సంవత్సరాలు గుర్తించుకోవడం కష్టం కనుక ఓన్లీ ఎక్కడ పనిచేశారో చూద్దాం. అలాగే తమిళనాడు రాష్ట్ర గవర్నర్గా పనిచేశారు. ఈమె సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తిగా పనిచేశారు. కేరళ హైకోర్టులో పనిచేశారు. అలాగే కేరళ హైకోర్టుగా పనిచేసిన తర్వాత కాలంలో తమిళనాడుకి గవర్నర్గా కూడా పనిచేస్తారు. ఓకే, ఈ మూడింటిని మనం గుర్తుంచుకోవాలి. తర్వాత మరొక ముఖ్యమైనటువంటి బిట్ ఇది. మెరియం వెబ్స్టర్ నిఘంటు కంపెనీ నవంబర్ 27న ప్రకటించిన ప్రకారం 2023లో అత్యధికులు అన్వేషించినటువంటి పదం ఏంటి? అథెంటిక్ పదం పేరు. తర్వాత మరొక ముఖ్యమైన బిట్టు. ప్రముఖ టైమ్ మ్యాగజైన్ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్ 2023కి ఎన్నికైన ప్రముఖ క్రీడాకారుడు ఎవరు? లియోనల్ మెస్సీ. తరువాత మహిళల ప్రీమియర్ లీగ్ అభివృద్ధి కోసం బీసీసీఐ 8 మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేస్తుంది. అయితే ఆ కమిటీ చైర్మన్గా ఎవరు వ్యవహరిస్తారు? రోజర్ బిన్నీ. బిట్ నెంబర్ ఇది 60. తర్వాత ఇక్కడ ఎన్సీఆర్పి నేషనల్ క్రైమ్ రిపోర్ట్ సంబంధించిన ఒక క్రైమ్ బోర్డు వాళ్ళ ఒక నివేదిక ఉంది. అది అంత ఇంపార్టెంట్ కాదు. ఇట్లా షైన్ ఇండియా మ్యాగజైన్లో వెనుక ఉన్నటువంటి బిట్స్, బుక్ అంతా అయిపోయిన తర్వాత ఉన్న బిట్స్ అన్నీ కూడా మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. జనవరి నుంచి మనకు మే వరకు ఉన్నటువంటి జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే 5 కరెంట్ అఫైర్స్ బుక్స్ని కూడా మీకు వెనుకున్నటువంటి బిట్స్ని రోజుకొక బుక్లో ఉన్నటువంటి బిట్స్ని చదివి వినిపిస్తాను. తర్వాత వీలైతే
ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని కూడా మీతో నేను డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ. దిస్ ఇస్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్.